మన తెలంగాణలో నియోనేటల్ కాంప్లికేషన్స్ ఏం చూస్తారు? పుట్టగానే బిడ్డ ఏడవలేదు. సెకండ్, ఇన్ఫెక్షన్స్ రావడం. హౌ హెల్దీ ఆర్ దీస్ డబ్బా పాలు? అంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అల్టిమేట్ రైట్ నౌ. దట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. ఆకలికి నిజంగానే టానిక్ ఉంటుందా? మదర్ ఫాదర్ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆకలి టానిక్ ఇస్తేనే తాగుతుండో లేకపోతే ఇవ్వట్లేదు. ఇట్స్ అ రాంగ్ కన్సెప్షన్. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడు స్టమక్ పెయిన్ అనగానే మనం భయపడాలా? స్టమక్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్స్ మాకు జనరల్ ఓపీడీలో, పీడియాట్రిక్ ఓపీడీలో కనిపిస్తాయి. కానీ నిజంగా ఆర్గానిక్ పెయిన్ ఉంటే మాత్రం కంటిన్యూస్గా రోలింగ్ పెయిన్, కింద పడుకొని ఏడవడం ఇట్లాంటివి ఉంటే మనం భయపడాలి. పేరెంట్స్ చేసే న్యూట్రిషన్ మిస్టేక్స్ ఏంటి? కొంచెం స్లోగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా యాడ్ ఆన్ చేస్తాం. సో అది 6 months తర్వాతనే స్టార్ట్ చేస్తే మంచిది. సో అదొక మిస్టేక్ ఉంటుంది. ఒక న్యూ బార్న్ బేబీని ఇంటికి తీసుకెళ్లాలంటే పేరెంట్స్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మదర్స్ ఎట్లా చూసుకోవాలంటే ఎన్ని డైపర్స్ చేంజ్ చేస్తున్నాం మనం. So hello everyone, welcome to another episode of this podcast, and today we have Dr. Prithvi Reddy. He's an amazing pediatrician and a neonatologist. So namaste Anna, Prithvi. Hi Surya, how are you? I'm good. So I've been trying to get in touch with you for so long. మీరు అసలు మాకు టైం ఇస్తలేరు. Sorry. It actually I had a prior engagements, so I could not give time to you. But today we'll speak. వాళ్ళు మాట్లాడేద్దాము. ఓకే, సో ఫస్ట్ థింగ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని క్వశ్చన్ అడగలేదు ఎపిసోడ్లో ఎప్పుడు. వై డిడ్ యూ చూస్ మెడిసిన్ అండ్ అందులో పీడియాట్రిషియన్ స్పెసిఫిక్లీ? వై ఐ chose pediatrics అనేది when we were doing internship, we have a compulsory rotatory internship 1 year. So there I felt it was good dealing with the kids. It is more challenging. అడల్ట్స్ అంటే మనం చెప్పినట్టు వింటారు, మనం చెప్పినట్టు చేస్తారు. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్ ఇన్ పీడియాట్రిక్స్. అంత నియోనేట్స్ ఇప్పుడే అంటే ఇన్ఫాంట్స్, నియోనేట్స్ అంటే ఫస్ట్ 28 days ఇప్పుడే పుట్టిన పిల్లల్ని నియోనేట్స్ అంటారు. ఫస్ట్ 1 yearని ఇన్ఫాన్సీ అంటారు. సో వీళ్ళని డీల్ చేయడం కొంచెం ఇట్స్ అ టఫర్ జాబ్ దెన్ అడల్ట్స్. సో దట్స్ హౌ ఐ ఫెల్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీడియాట్రిక్స్ అండ్ ఐ హ్యావ్ కమ్ టు పీడియాట్రిక్స్ అన్నట్టు. సో ఒక న్యూ బోర్న్ బేబీలో మీరు ఫస్ట్ చెక్ చేసేది ఏంటి? సో ఎనీ న్యూ బోర్న్ బేబీ మేము డెలివరీకి అటెండ్ అవుతాం యూజువల్గా. మేము ఫస్ట్ ఇమీడియట్గా మాకు న్యూ బార్న్ రాగానే వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ ఇస్ బేబీ ఏడ్చిందా లేదా, క్రయింగ్ ఆర్ నాట్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇఫ్ ద బేబీ ఈస్ క్రయింగ్, నెక్స్ట్ వీ లుక్ అట్ ఇస్ హౌ ఈస్ ద స్కిన్ ఆఫ్ ద బేబీ. అంటే ఏమైనా బ్లూగా ఉందా, పింక్గా ఉందా. సో బ్లూ ఉంటే ఇట్ ఇస్ అ బ్యాడ్ సైన్ దట్ సఫిషియంట్ ఆక్సిజన్, బేబీ ఈజ్ నాట్ బ్రీతింగ్ ప్రాపర్లీ, ఆక్సిజన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఇన్ ద బాడీ అని దాని అర్థం. బేబీ పింక్గా ఉందంటే సఫిషియంట్ ఆక్సిజన్ ఈజ్ దేర్ ఇన్ ద బేబీ ఈజ్ నార్మల్. సో బేబీ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇంట్రాయూటరీ నుంచి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బయటికి ఎన్విరాన్మెంట్కి వచ్చినప్పుడు సపరేట్ అవుతుంది కదా. సో నౌ బేబీ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. అప్పటిదాకా మదర్ సపోర్ట్ ఉంటుంది, బయటికి వచ్చినాక బేబీ హ్యాస్ టు డూ ఆన్ ఇట్స్ ఓన్. బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సెప్ట్లో స్కిన్ టు స్కిన్ ఈజ్ మచ్ మోర్ నీడెడ్ అంటారు. సో స్కిన్ టు స్కిన్ బ్రెస్ట్ ఫీడింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ సపరేట్ టాపిక్, స్కిన్ టు స్కిన్ ఇస్ అ సపరేట్ టాపిక్. స్కిన్ టు స్కిన్ మనం ఎట్లా అంటే ప్రీటర్మ్ చిల్డ్రన్ అంటాం. ప్రీటర్మ్ అంటే టర్మ్ అంటే 37 completed weeks. ఓకే, 37 completed weeksని టర్మ్ అంటాం. ఎనీథింగ్ బియాండ్ అంటే బిఫోర్ 37 weeks ఎవరైనా పుడితే వాళ్ళని ప్రీటర్మ్స్గా మనం కేటగరైజ్ చేస్తాం. సో ప్రీటర్మ్స్లో మోర్ ఇంపార్టెంట్ స్కిన్ టు స్కిన్ ఇవ్వడం, సంథింగ్ కాల్డ్ కంగారూ మదర్ కేర్. సో ఆల్ దట్ విల్ ప్లే అ మేజర్ రోల్. In term babies also we can do skin to skin contact, so that will help in mother and baby bonding. Okay, and it will even help in maintaining the temperature. Baby ki ambient temperature undala. So it is something complication called hypothermia. Okay, temperature of the baby will come down. Okay, so anything less than 36 degrees will lead to hypothermia. That is not good for the baby. There are several complications. So అందుకే స్కిన్ టు స్కిన్ ప్రాక్టీస్ చేసేదంటే అంబియంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది బేబీకి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ ఇన్ వింటర్ సీజన్స్ వీ సజెస్ట్ మోర్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అదర్వైజ్ పుట్టింగ్ ద బేబీ మదర్కి దగ్గరగా పెట్టినా కానీ దట్ ఈస్ ఆల్సో గుడ్. రూమింగ్ ఇన్ అంటుందండి, రూమింగ్ ఇన్. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ కామన్గా మన తెలంగాణలో నియోనేటల్ కాంప్లికేషన్స్ ఏం చూస్తారు? నియోనేటల్ కాంప్లికేషన్స్ అంటే పిల్లలు ఏడవకపోవడం. ఓకే, పుట్టగానే బిడ్డ ఏడవలేదు. పుట్టగానే బిడ్డ ఏడవకపోతే ఏమవుతుందంటే మనకు ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి వెళ్ళదు. సో వన్స్ ఆక్సిజన్ ఈజ్ నాట్ సప్లై నాట్ ఇన్ టు ద బ్రెయిన్ టిష్యూస్కి, అంత బాడీలో ఆక్సిజన్ లేకపోతే బ్రెయిన్ టిష్యూ డెత్ అవుతుంది.
ఓకే, వన్స్ బ్రెయిన్ టిష్యూ డెత్ ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ కండిషన్. ఓకే, బేబీకి ఎంఆర్ మెంటల్ రిటార్డేషన్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెరిబ్రల్ పాల్సీ. ఓకే, మెంటల్ రిటార్డేషన్. ఓకే, సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ will arise. These are all irreversible complications. Okay, if some బ్రెయిన్ టిష్యూ ఒకసారి దెబ్బతిన్నదంటే దాన్ని మనం ఏం చేయలేం. ద బేబీ హ్యాస్ టు క్యారీ ఫర్ హిస్ హోల్ లైఫ్. సో దట్ ఈస్ అ ఫస్ట్ మేజర్ థింగ్. ఇట్స్ అ డెడ్లీ కాంప్లికేషన్ విచ్ వి సీ. సో దట్ ఈస్ వై ఏడ్చిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. సెకండ్, ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఇప్పుడే పుట్టిన పిల్లలు నియోనేట్స్ ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్. దట్ ఈస్ ఇన్ మా లాంగ్వేజ్ సెప్సిస్. ఓకే, సెప్సిస్. సో దానివల్ల ఏదైనా ఫాస్టర్గా ఉంటుంది బేబీస్లో. దే ఆర్ వెరీ ఫ్రజైల్, చిన్నగా ఉంటారు. సో ఫాస్టర్ ప్రోగ్రెస్ అవుతారు అనమాట. సో అది బాగా కాంప్లికేట్ అయ్యి ఏదన్నా డెత్ కూడా కావచ్చు. సో అండ్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం, దానివల్ల బ్లడ్లో షుగర్స్ పడిపోతాయి. దాన్ని హైపోగ్లైసిమియా అంటారు. ఓకేనా, విన్ ద టెంపరేచర్ ambient టెంపరేచర్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ambient టెంపరేచర్ లేకపోతే దాన్ని హైపోథర్మియా అంటాం. సో ఇవన్నీ మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ విచ్ వి సీ. ఇంకా ఇది కాకుండా మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మెకోనియం ఆస్పిరేషన్. బేబీ తన మోషన్ కడుపులోనే మదర్ వూమ్లో ఉన్నప్పుడే పాస్ చేస్తుంది. సో బేబీ విల్ బీ సోక్డ్ ఇన్ దట్ మెకోనియం. మెకోనియం అంటే నథింగ్ బట్ స్టూల్. ద ఫస్ట్ స్టూల్ ఆఫ్ ద బేబీ ఈస్ కాల్డ్ మెకోనియం. సో బేబీ దాంట్లో ఉండడం కూడా దట్ విల్ లీడ్ టు మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్. ఇట్స్ అ వెరీ సీరియస్ కాంప్లికేషన్. ఆ మెకోనియం అనేది, ఆ స్టూల్ అనేది బేబీ లంగ్స్లోకి ఎంటర్ అయ్యి ఒక ఇన్ఫ్లమేషన్ లీడ్ అవుతుంది. ఇట్స్ అ వెరీ లాంగ్ కాంప్లికేషన్. బేబీ విల్ టేక్ అరౌండ్, ఒకసారి మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్లోకి వెళ్తే అరౌండ్ 15 to 20 days పడుతుంది బేబీ పూర్తిగా మళ్ళీ కోలుకోవడానికి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లీ. అందుకే నార్మల్గా ఎక్కువసేపు నార్మల్ లేబర్ అవ్వడం మంచిది. బట్ ఇట్ ఈస్ వే బెటర్ దెన్, వీఆర్ నాట్ అగేన్స్ట్ నార్మల్ లేబర్. బట్ ఒక పాయింట్ ఉంటుంది. సో గైనకాలజిస్ట్ ఎప్పుడన్నా నార్మల్ లేబర్ అయ్యేటట్టు లేదు, విల్ గో ఫర్ సెక్షన్, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద బేబీ అంటే పేరెంట్స్ కూడా, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవాలి. తీసుకొని వెన్ ద గైనకాలజిస్ట్ అడ్వైజ్ యూ దే గో ఫర్ సెక్షన్ ఇమీడియట్లీ. సో బికాస్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ విల్ బి దేర్. అది జనరల్గా మనకు కామన్ పేషెంట్స్కి తెలియకపోవచ్చు. సో అందుకనే అప్పుడప్పుడు గైనకాలజిస్టులు కూడా తొందరపడుతుంటారు. నేను చెప్పను, అందరూ జెన్యున్గా అడ్వైజ్ చేస్తారు. మ్యాక్సిమం అయితే జెన్యున్గానే అడ్వైజ్ చేస్తారు సెక్షన్కి వెళ్ళాలి. సో జనరల్గా ఒక న్యూ బార్న్ బేబీని ఇంటికి తీసుకెళ్ళాలంటే పేరెంట్స్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఆర్ ద చెక్ లిస్ట్? చెక్ లిస్ట్ అంటూ ఏముండదు. సో బేసిక్గా ఏంటంటే మేజర్ థింగ్ బేబీకి వాట్ వీ అడ్వైజ్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, రొమ్ము నుంచి బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా ఎవ్రీ 2 to 3 hours ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ వే ఫస్ట్ పాయింట్. అది సెకండ్ పాయింట్, మెయింటైన్ మంచి హైజీన్, అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్. ఓకే, థర్డ్ ఈస్ మెయింటైన్ ambient టెంపరేచర్. మళ్ళీ అదే మాట్లాడుకుంటున్నాం. టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్, బేబీకి సూట్ అయ్యే టెంపరేచర్ మెయింటైన్. అంటే ఎక్కువ టూ మచ్ కూల్ కూడా ఉండొద్దు, టూ మచ్ హాట్ కూడా, ambient టెంపరేచర్ మెయింటైన్ చేయడం. సో ఫర్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేబీ యూరిన్ ఎట్లా పాస్ చేస్తుంది. యూజువల్గా బేబీస్ పాస్ అరౌండ్ 6 to 8 times per day. ఓకే, సో మదర్స్ ఎట్లా చూసుకోవాలంటే ఎన్ని డైపర్స్ చేంజ్ చేస్తున్నాం మనం పర్ డే. 6 to 8 డైపర్స్ చేంజ్ చేస్తున్నాం పర్ డే అంటే బేబీ ఈస్ పాసింగ్ అడిక్వేట్ యూరిన్. ఓకే, అండ్ బేబీస్ కెన్ పాస్, ఇప్పుడే పుట్టిన పిల్లలు ఏంటంటే అప్ టు 1 month దే కెన్ పాస్ అప్ to 10 times per day ఆల్సో స్టూల్. యూజువల్గా మదర్స్ అండ్ అమ్మమ్మలు నానమ్మలు ఎవరైనా దే విల్ ఫీల్ వెరీ, అంటే భయపడతారు ఎన్నిసార్లు మోషన్స్ అవుతున్నాయి. అది నార్మల్. బేబీ ఒక్కసారి కూడా పాస్ చేయవచ్చు, 10 సార్లు కూడా పాస్ చేయవచ్చు. అన్లెస్ అని అంటే ఎక్కువ బాగా నీళ్ళ శాతం ఎక్కువ లేదు, మామూలుగా ఓన్లీ మోషన్ అయిపోతుంది అంటే అది నార్మల్. సో ఇదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ కలర్ ఆఫ్ ద స్టూల్, అంటే మోషన్ కలర్ కూడా ఫస్ట్ డే రోజు బాగా నల్లగా ఉంటుంది. అది నార్మల్గా గ్రీన్ కావడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. సో అదొకటి చూసుకోవాలి. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మదర్కి అడిక్వేట్గా బ్రెస్ట్ ఫీడింగ్ రావట్లేదు అంటే అప్పుడు డెఫినెట్గా డబ్బా పాలకు షిఫ్ట్ అవ్వాలి. పౌడర్, మనం ఏదైతే పౌడర్ వాడతాం కదా, డిఫరెంట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి మనకి, లీడింగ్ బ్రాండ్స్ అవన్నీ. సో ఫస్ట్ మాత్రం మేము స్ట్రెస్ చేసేది బ్రెస్ట్ ఫీడింగ్. మేము బ్రెస్ట్ ఫీడింగ్ రావట్లేదు అని అన్న పాయింట్లో మాత్రమే మేము నెక్స్ట్ పౌడర్ మిల్క్ సజెస్ట్ చేస్తాం. అప్పటి వరకు మేము సజెస్ట్ చేయం.
సో హౌ హెల్దీ ఆర్ దీస్ డబ్బా పాలు అంటే డబ్బా పాలు అంటే ఆటోమేటిక్గా అదొక పౌడర్ ఉంది, దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్ మనం అడల్ట్స్కే ప్రిజర్వేటివ్ లైక్ ఒక 8-10 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు బూస్ట్ బోర్న్విటా తాగమంటేనే మనం చాలా హెల్త్ కాన్షియస్ అవుతున్నాం. చిన్న పిల్లలకి ప్రిజర్వేటివ్స్ ఉన్న అది ఆ కాన్సెప్ట్ మీద నాకు ఎన్నడూ అర్థం కాలేదు. వై స్టిల్ డాక్టర్స్ చూస్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్? నో దట్ ఈస్ అంటే ఇప్పుడు రైట్ నో దట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. అంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ అల్టిమేట్. దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్. Frankly speaking, there is no substitute for breastfeeding. So the only substitute available is ఏది మన డిఫరెంట్ మనకు బయట దొరికే డిఫరెంట్ బ్రాండ్స్ ప్రోడక్ట్స్. దే ఆర్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, బట్ నాట్ దట్ హార్మ్ఫుల్ అండ్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. అండ్ ఇట్ ఈస్ లిటిల్ స్వీటర్ ఆల్సో, అండ్ ద క్యాలరీస్ ఆల్సో విచ్ ద బేబీ విల్ గెట్ లిటిల్ హయ్యర్. ఓకే, సో ఉంటుంది. కానీ దట్ ఈస్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ విచ్ హ్యావ్. ఇప్పుడు రైట్ నో ఏమైందంటే మనకు దేర్ ఆర్ కొంతమంది మదర్స్ స్ట్రగుల్ అవుతారు, ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ రాదు వాళ్ళకి. ఫస్ట్ ఒక 1 వీక్ 10 days వరకు రాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్. ఓకే, ఇట్లా మనకి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఎట్లయితున్నాయో బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో వీ హ్యావ్ అ బ్రెస్ట్ మిల్క్ ప్యాక్. ఓకే, యూజువల్గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సిక్ బేబీస్. మనం సిక్ బేబీస్, ఈవెన్ వెంటిలేటర్ పైన ఉన్న బేబీస్ కూడా మనము ఒక ట్యూబ్ వేసి లోపలికి మనం మిల్క్ ఇస్తాం. ఓకే, సో అట్లా ఇప్పుడు ఓన్లీ ఆ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఓన్లీ సిక్ బేబీస్కి వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ బర్రెపాలు, ఆవు పాలు కూడా స్టార్ట్ చేస్తారు చాలా మటుకు. కానీ ఏంటంటే హైజీన్, హౌ జెన్యూన్ ఉన్నాయి, ఆ వచ్చిన సోర్స్ చేసిన మిల్క్ ఎంత జెన్యూన్ ఉన్నాయి ఏందనేది మనం వీ కెనాట్. అంటే ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్లోకి ఎట్లాంటి ఒకవేళ పాలు ఎక్కువ అవుతున్న వాళ్ళు డొనేట్ చేస్తారు, పాలు ఎక్కువ అవుతున్న వాళ్ళు అట్లా దానికి సపరేట్ లిస్ట్ ఉంది, ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు దట్ మదర్స్ డొనేట్ చేస్తారు. ఎక్సెస్ మిల్క్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఇట్లా ఉన్న వాళ్ళకి అందరు వాళ్ళు మదర్స్ డొనేట్ చేస్తారు. అక్కడ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ అని ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. మన దగ్గర పేరెంట్స్ చేసే న్యూట్రిషన్ మిస్టేక్స్ ఏంటి మోస్ట్లీ? ఒకటి ఏంటంటే బాగా ఓన్లీ ప్రొలాంగ్డ్గా ఓన్లీ అంటే ఆఫ్టర్ మనకు తెలిసినంత వరకు 6 months వరకు మనం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తాం. ఓకేనా, ఫస్ట్ న్యూట్రిషన్ మిస్టేక్ మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే మన కల్చరల్ ప్రాక్టీస్ ఉంది. యూజువల్గా 5 నెలల 5th month 6th day 5 నెలల 6వ రోజు అన్నప్రాసన అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. యాక్చువల్గా అన్నప్రాసన అనేది ముందు నుంచి వస్తున్న కల్చరల్ ప్రాక్టీస్, ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. బట్ కొత్త స్టడీస్ ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే మనకు గట్ మెచ్యూరిటీ కావడానికి మినిమం 6 నెలలు అనేది కంప్లీట్ కావాలి. ఓకే, ఆ మిగిలిన 24 days కూడా కంప్లీట్ అయ్యి 6 months కంప్లీట్ అయినాకనే మనం యూజువల్గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం కదా. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ నుంచి స్లోగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా యాడ్ ఆన్ చేస్తాం. సో అది 6 months తర్వాతనే స్టార్ట్ చేస్తే మంచిది. దట్ ఈస్ ద ప్రాక్టీస్ వీ షుడ్ ఇన్కల్కేట్ అండ్ పోన్. సో అదొక మిస్టేక్ ఉంటుంది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది 6 months దాటినాక కూడా ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అండ్ కాంప్లిమెంటరీ ఫీడ్స్ అడిక్వేట్గా. మనకు కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఏంటంటే మినిమం 2 feedsతో స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఒక ఫీడ్, ఈవినింగ్ ఒక ఫీడ్. అది స్టార్ట్ చేయరు చాలామంది. అండ్ ఎగ్ స్టార్ట్ చేయాలి. చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎగ్ ఇంత చిన్న పిల్లలకి ఎగ్ ఇవ్వద్దు, ఎగ్ డైజెస్ట్ కాదు, ఎగ్తోని డయేరియా అవుతుంది ఇవన్నీ. కొంతమంది ఎగ్ వైట్ ఓన్లీ, ఎగ్ యోక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ద బేబీ. దాంట్లో ఐరన్ ఉంటుంది. ఎగ్ యోక్లేట్ ఇస్ ఐరన్, దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ద బేబీ. కాకపోతే కొంతమంది పిల్లలకి ఏంటంటే ప్రోటీన్ ఎలర్జీ ఉంటుంది. ఎగ్ వైట్తో వచ్చే ప్రోటీన్ ఎలర్జీ ఉంటుంది. అట్లాంటివి అబ్జర్వ్ చేసుకొని అట్లాంటి వాళ్ళకి స్లోగా విడ్రా చేసి వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. లేకపోతే ఎగ్ ఇంట్రడ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేయాలంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం కదా. అంటే 6 నెలల తర్వాత మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో అది. ఇప్పుడు పారిజ్ అంటే సంథింగ్ ఉగ్గు, ఇటు తెలుగులో ఉగ్గు అంటారు. దాన్ని ఏంటంటే రైసు ప్లస్ పప్పులు ఇవన్నీ రాగి ఇవన్నీ యాడ్ చేసి ఒక మిక్స్చర్, సాఫ్ట్ మిక్స్చర్ చేసి ఈజీ టు డైజెస్ట్ టు ద బేబీ. ఓకే, ఒక సాఫ్ట్ మిక్స్చర్ చేసి అది ఇవ్వాలి. అది ఎట్లా అంటే స్లోగా స్టార్ట్ చేయాలి. 6 to 8 months ఒక క్వాంటిటీ ఇవ్వాలి. 8 to 10 months ఒక క్వాంటిటీ ఇవ్వాలి. 10 to 12 months యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది క్వాంటిటీ అట్లా. సో ఒక ఉగ్గు ప్లస్ ఒక ఫ్రూట్, ఏదైనా ఫ్రూట్ మ్యాషప్
ఐదర్ బనానా కానీ మ్యాంగో కానీ పపాయ కానీ ఏదైనా మ్యాష్ చేసి ఫ్రూట్ మ్యాష్ ఒకసారి ఇవ్వాలి, ప్లస్ ఎగ్ ప్లస్ ఉగ్గు. సో ఇవి మెయిన్. దీస్ ఆర్ ద కాంప్లిమెంటరీ ఫీడింగ్ అప్ టు 1 year. 1 year తర్వాత స్లోగా యూ షుడ్ బ్రింగ్ ద బేబీస్ టు ఫ్యామిలీ పాట్. అంటే ఫ్యామిలీ పాట్ అంటే నథింగ్, మనం వండుకునేది, మనం ఏదైతే రొటీన్గా తింటామో దాన్ని. కాకపోతే దాంట్లో కొంచెం గీ యాడ్ చేయడం. గీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే క్యాలరీ కౌంట్ పెరుగుతుంది, క్యాలరీస్ పెరుగుతుంది. సో అది బేబీస్కి మంచిది అది. ఓకే అండి, ఎందుకంటే ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ర్యాపిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది ఫస్ట్ 2 years. సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ ఇది మల్టీవిటమిన్ టానిక్ ఇస్తుండే. నాకు ఒకే ఒక్కటి నచ్చేది ఏంటంటే తీయగుంటుంది. అందుకే నేను దగ్గు టానిక్ జోలికి కూడా నేను పోకపోతుండే లిటరలీ. అయితే ఈ దగ్గు టానిక్ కూడా తీయగానే ఉంటుంది కదా. మా చిన్నప్పుడు లేదు సార్, ఇప్పుడు ఏమైనా తీయగా వస్తున్నాయేమో. అంటే A to Z అని చెప్పేసి అదొకటి ఉంటుంది, అది స్వీట్ ఉంటుంది. సో అది తీసుకోవడం వల్ల ఒక రోజుకి ఇంత తాగడం వల్ల నిజంగానే మనకు అన్ని కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్ అన్నీ వస్తుండేనా. అండ్ అది కూడా అందులో తీయదనం ఉందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ షుగర్ ఓన్లీ ఫ్రమ్ ఫ్రక్టోస్ సిరప్ ఆర్ సంథింగ్, రైట్? దట్స్ లైక్, అంటే నేను అంటున్నాను అనద్దు కానీ isn't that indirectly feeding babies sugar? ఎస్, కొంతమందికి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఇవ్వడం తప్పులేదు. సో ఎనీవేర్ వీల్ అవుట్వే బెనిఫిట్స్ వర్సెస్ రిస్క్. సో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో రికమెండేషన్ దట్ మనం మల్టీవైటమిన్ సిరప్స్ వాడాలి అని. ఓన్లీ రికమెండేషన్ ఈజ్ ఫస్ట్ 1 year మనం వైటమిన్ డి, మనకు అది డెఫిషియన్సీ ఉంటుంది బాడీలో. సో వైటమిన్ డి డ్రాప్స్, వైటమిన్ డి సిరప్స్ ఏదైతే ఉంటాయో అది రికమెండెడ్ డోసు ఫస్ట్ 1 year ఇస్తాం. అవసరమైతే మనం ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది, ఐరన్ సప్లిమెంట్స్ మనం తీసుకోవచ్చు, కానీ మల్టీవైటమిన్నే వాడాలి అనేది ఎక్కడా లేవు. కానీ మదర్స్ ఆర్ వెరీ మచ్ వరీడ్. మా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు కూడా బలానికి టానిక్ రాయండి సార్, అదే బలం టానిక్ రాయండి, బలం రాజ్ అనేది రాస్తారు, ఆకలికి టానిక్ రాయండి సార్ అని చెప్పి అడుగుతుంటారు. యాక్చువల్గా ఆకలి కాకుండా ఏ హ్యూమన్ బీయింగ్ ఉండడు, ఆకలి అనేది ఉంటుంది. ఓకే, కొన్ని కండిషన్స్, జాండీస్, కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి ఎక్కడైతే అపటైట్ తగ్గుతుంది. బిఫోర్ వి గో ఫర్దర్, ఆకలికి నిజంగానే టానిక్ ఉంటుందా? దెర్ ఆర్ సమ్ అపటైట్ స్టిమ్యులెంట్స్. ఓకే, దట్ మే హెల్ప్, ఓన్లీ 5 to 10% హెల్ప్ చేస్తుంది. కానీ అన్ని అదే 100% హెల్ప్ చేస్తుంది అనేది రాంగ్ కన్సెప్షన్. అదే యాడ్ చేసిన సైకలాజికల్గా దట్ విల్ హెల్ప్. ఆకలి టానిక్ ఇచ్చిండు సార్ అప్పటి నుంచి కొంచెం తింటూలు అనే మియర్లీ సైకలాజికల్ ఇంపాక్ట్. సో దట్స్ నాట్ లైక్ ప్యూర్లీ అది తాగడం వల్ల ఆకలి వచ్చాడైతే డెఫినెట్లీ నాట్. ఇట్స్ అ రాంగ్ కన్సెప్షన్. అది తల్లులు కూడా, ఇంట్లో పేరెంట్స్ కూడా, మదర్ ఫాదర్ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆకలి టానిక్ ఇస్తేనే తాగుతుండో లేకపోతే ఇవ్వట్లేదు. ఇప్పుడు పిల్లలకి జనరల్లీ వెజిటేరియన్ లైక్ బ్రాహ్మిన్స్ ఉన్నా సరే కొంతమంది పిల్లలకి నీకు ప్రోటీన్స్ సరిగ్గా అందట్లేదు, ఆ న్యూట్రిషన్స్ లేదు, నువ్వు ఖచ్చితంగా ఎగ్ తినాలని చెప్తాను. ఎందుకంటే నా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది, అమ్మ బ్రాహ్మిన్, బట్ డాక్టర్ అమ్మని ఎగ్ ఖచ్చితంగా తినమని చెప్పాడంట. సో లైక్ కల్చరల్ డిఫరెన్సెస్తోని ఐ మీన్ లైక్ ఎగ్ వైట్ వెజ్జా నాన్ వెజ్జా ఇలాంటి డ్రామాస్ అని పక్కన పెట్టేస్తే, సో ఎగ్కి ఎందుకు అంత విలువ? ఎగ్ ఇస్ కాల్డ్ రెఫరెన్స్ ప్రోటీన్. ఓకే, అండ్ ఆల్సో ఎన్ని ఎగ్స్ తినొచ్చు జనరల్గా? సారీ టు డిస్టర్బ్. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మేమైతే ఎవ్రీడే ఒక ఎగ్ సజెస్ట్ చేస్తాం కిడ్స్కి. ఓకే, ఎగ్ ఏంటంటే పిల్లలకు కూడా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే 6 months తర్వాత స్లోగా స్టార్ట్ చేయండి. ఒక హాఫ్ ఎగ్, క్వార్టర్ ఎగ్తో స్టార్ట్ చేయండి. అది కూడా ఎందుకు మనము స్లోగా స్టార్ట్ చేయమంటామంటే యూజువల్గా ఆ ప్రోటీన్ ఏదైతే బయట వైట్ ఉంటుందో ఎగ్, అప్పుడప్పుడు ఎలర్జీస్ ఉంటాయి. సో అలర్జీస్ మనము ఏమైనా ఉన్నదా చూసుకోవడానికి ఒకటేసారి హోల్ ఎగ్ ఇవ్వకుండా స్లోగా స్టార్ట్ చేసి ఓవర్ టైం ఒక 1-2 weeks తర్వాత వీల్ అడ్వైజ్ హోల్ ఎగ్. ఓకే, సో అప్ టు 1 year డెఫినెట్లీ ఎవ్రీడే ఎగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎదిగిన పిల్లలకి లెట్స్ సే సమ్ 5 to 12 years ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవ్రీడే ఎగ్ షుడ్ బి రొటీన్ పార్ట్ ఆఫ్ ద మీల్. అండ్ ఎవ్రీ వీక్లీ ట్వైస్ వీ అడ్వైజ్ నాన్ వెజ్. ఓకే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్. సంథింగ్ కాల్డ్ బ్రాహ్మిన్ అయితే బ్రాహ్మిన్ ఆర్ వైశ్యాస్ వీళ్ళు నాన్ వెజ్ తిన్నారు కదా. ఓకే, వాళ్ళకు కూడా డిఫరెంట్ వేరే ఫుడ్స్ ఉంటాయి. వాళ్ళకి పన్నీర్ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, సో వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ ఫుడ్స్ ఉంటాయి. అట్లానే తినని వాళ్ళకి కూడా వెజిటేరియన్స్ కూడా ఆల్టర్నేట్ ఫుడ్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ యూ హ్యావ్ అ వైడ్ వెరైటీ, మోర్ వెరైటీ ఈజ్ అవైలబుల్. పీడియాట్రిషియన్ అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పిల్లల్ని చూస్తారు? అంటే లైక్ పిల్లలు వచ్చి ఏ ఏజ్ వరకు అనొచ్చు జనరల్?
పిల్లలంటే అప్ టు 18 టిల్ ఎండ్ ఆఫ్ 17 years ఈజ్ అ కిడ్ ఓన్లీ. ఆ 18 తర్వాతనే మనం అడల్ట్ అని చెప్పి ట్యాగ్ వేస్తాం. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ 0 to 17 ఈజ్ పీడియాట్రిక్స్. బట్ యూజువల్గా ఆఫ్టర్ 14 years 15 years యూజువల్గా దే గో టు అడల్ట్స్ అట్లా. సో వాళ్ళు ఎవరు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు అతను పోతారు 14 to 17. బట్ అప్ టు 0 to 14 ఈజ్ డెఫినెట్లీ పీడియాట్రిక్స్. బట్ అకార్డింగ్ టు ద ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏదైతే ఉందో 0 to 17 ఈజ్ పీడియాట్రిక్స్. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా, కొందరు మంచి డాక్టర్స్ ఉంటారు చిన్నపిల్లలకి, వాళ్ళు అది ఇది అనుకుంటే గేమ్స్ ఆడుకుంటే ఇట్లా నొప్పి తెలియకుండా ఇంజక్షన్లు వేస్తుంటారు. ఇలాంటి డాక్టర్స్ 10-15 years క్రితం మేము చిన్న ఉన్నప్పుడు ఎందుకు లేరు? అప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు పట్టి గుర్స్తూనే ఉంటారు ఆ బట్స్కి? లేదు, దానికి వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక 10 years 12 years బ్యాక్ మనకు మెడికల్ ఫీల్డ్ ఇంత పెరగలేదు, ఇంతమంది డాక్టర్స్ బయటికి రాలేదు. దేర్ వర్ లిమిటెడ్ పీడియాట్రిషియన్స్, లిమిటెడ్ ఫిజిషియన్స్. సో వాళ్ళకు కేస్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుండే. సో వాళ్ళు ఇంతసేపు ఒక బేబీతోనే 15 minutes 20 minutes టైం స్పెండ్ చేసే అంత టైము అప్పుడు ఆ కన్సల్టెంట్స్కి లేదు. ఇప్పుడు ఏంటంటే 15 minutes. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు ఒక ఏరియాలో చాలా కాన్సన్ట్రేట్ అయిపోయారు. హెల్త్ కేర్లో అంటే డిఫరెంట్ స్పెషాలిటీస్, దాంట్లో పీడియాట్రిషియన్స్ కానీ ఫిజిషియన్స్ అందరూ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క పేషెంట్తోనే టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతున్నారు. సో అట్లాంటి టైంలో మనం అట్లాంటివన్నీ చేసి డెఫినెట్గా డైవర్షన్ చేసి కొంత బెటర్ కంప్లీట్గా చూస్తూ ఇవ్వకుండా ఏదో ఆడిపించి కొంచెం అటు ఇటు చేసి, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఇచ్చి అట్లా డైవర్ట్ చేసి ఇస్తున్నాం. సో జనరల్లీ ఏజ్ అడల్ట్స్కి స్కిన్ కానీ మజిల్ కానీ వేరే ఉంటుంది ఇంజెక్షన్ చేసే టైంలో. ఐ మీన్ లైక్ కిడ్స్కి ఇంకొంచెం తక్కువ ఉంటుంది. అండ్ అందులో న్యూ నేటల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అప్పుడే పుట్టిన వాళ్ళ స్కిన్ టూ మచ్ సాఫ్ట్ అండ్ వల్నరబుల్. మరి అలాంటి వాళ్ళకి కూడా వై ఇంజెక్షన్స్ అంటే టు బి ఆనెస్ట్ చిన్నపిల్లలకి ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు చూస్తే నాకు పానం పోతుంది. చిన్న పిల్లలకి ఇట్లా కూర్చొని ఇట్లా వెళ్ళిపోతుంది, నాకన్నా ఇట్లా గట్టి కూర్చోలేము. సో డోంట్ వీ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? Why injections only? I think this is a stupid question, but just asking. అవును, మనకు వ్యాక్సిన్స్లో ఇంజెక్షన్స్ అనే కాదు. ఇప్పుడు రోటావైరస్ వ్యాక్సిన్ ఉంటుంది. రోటావైరస్ వ్యాక్సిన్ ఓరల్. ఓకే, ఇట్ ఈస్ ఓరల్. సో మనకు యాంటీజెనిక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో బాడీలో అది మనకు డిఫరెంట్ ఇంజెక్షన్ రూట్స్తోనే బాగుంటుంది. సో అందుకనే దాదాపుగా అన్ని ఇంజెక్షన్ ఫామ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు పోలియో కూడా ఓరల్. ఇప్పుడు అది కూడా ఓపీవీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్ నుంచి మనం ఐపీవీ కన్వర్ట్ అవుతున్నాం. ఇంజెక్టబుల్ అంటే ఐపీవీ వ్యాక్సిన్కి కన్వర్ట్ అవుతున్నాం. సో ఐపీవీ కూడా ఇంజెక్టబుల్ ఇప్పుడు. సో బేస్డ్ ఆన్ ది యాంటీజెనిక్ రెస్పాన్స్ మనకు ఎట్లా ఉపయోగపడుతుంది, మన బాడీ ఎట్లా దేంతో మంచి రెస్పాన్స్ వస్తుంది, మనకు ఎంత ప్రొటెక్షన్ వస్తుంది అన్న దాన్ని బట్టి అది ఫార్ములేట్ అయినాయి. అది ఇక్కడనే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఇస్ ద సేమ్ ప్రాక్టీస్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఏషియా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ ద సేమ్ రెస్పాన్స్. అండ్ నియోనేట్స్కైనా కానీ మనకు స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడైతే సేఫ్గా మనం ఇవ్వచ్చు అనేది. ఇక సైకలాజికల్ పార్ట్ లేకపోతే మనము అట్లా ఫీల్ అయ్యి మనం ఇవ్వకపోతే మనం అన్యాయం చేస్తాం కదా పిల్లలకి. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఇట్ హ్యాస్ బ్రాట్ ద డిసీజ్ బర్డన్ అని ఉంటుంది. ఇట్ హ్యాస్ బ్రాట్ ద డిసీజ్ బర్డన్, అండర్ 5 mortality అన్నీ తగ్గిపోయినాయి చాలా. సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్. ఇది ఇప్పుడు వ్యాక్సినేషన్లో మా ఫాదర్కి లిటరల్లీ ఇక్కడ మా బెల్లీ పైన చిన్నప్పుడు డబ్రాలు ఉంటాయి చూసారా, గన్నీ బ్యాగ్స్ వాటిని కుట్టే ఉంటాయి చూసారు, దాంతో ఇట్లా కాల్చి ఇట్లా పెట్టారంట. ఐ మీన్ లైక్ టీకా అది అని చెప్పేసి. అండ్ ఆయనకి ఇక్కడ 3 ఇంత పెద్ద ఇవి ఉంటాయి. సో లిటరల్లీ ఈ స్కార్ ఏదైతే మనకు లెఫ్ట్ షోల్డర్ పైన ఉండే స్కార్ ఏదైతే ఉందో అది మంచిది. దట్ ఈస్ బీసీజీ స్కార్. ఓకే, బీసీజీ అంటే అదొక వ్యాక్సిన్ దట్ ప్రివెంట్స్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, టీబీ డిసీజ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ డెడ్లీ డిసీజ్. ఓకే, అది వస్తే మనం 6 months కంటిన్యూస్గా మనం యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మంచిది. ఈ కడుపు మీద ఏదైతే స్కార్స్ ఉంటాయో అది పెట్టిన వాళ్ళకి కూడా చేపియాలనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైతే పిల్లలకు చేపించారో అది చేపించిన మదర్స్కో గ్రాండ్ మదర్స్కో వాళ్ళకు కూడా చేపియాలి. అది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎట్లుంటుందో. ఓకే, సో దిస్ ఈస్ కంప్లీట్లీ అది బుల్షిట్. Was it worth it? I mean, there is no scientific reason. It's just a cultural practice. I am not against cultural practices. There are many good cultural practices, but this is very bad. It should be discontinued. I have seen a lot of difference. Now nobody is practicing all. Yeah, now nobody is doing it. It was there 10-15 years back, but now we are into Gen Z. So now nobody is ready to do all that.
ఇప్పుడు జనరల్లీ పుట్టినప్పుడు పోలియో అండ్ మీరు చెప్పిన ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్ వేస్తారు, ఓకే. ఇప్పుడు ప్రతి టైఫాయిడ్కి కానీ లేకపోతే అదర్ మలేరియా, డెంగ్యూ ఆర్ ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా, వీటికి సంబంధించి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? ఉంటే ఏ ఏజ్లో ఏ పిల్లలకి ఎలా వేపియాలి? కెన్ యూ ప్లీజ్ గివ్ అస్ సమ్ ఇన్ఫర్మేషన్? 4 వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో ఇవ్వని ప్రైవేట్లో తీసుకోవాల్సిన 4 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ 1 టైఫాయిడ్. దానికి టైఫాయిడ్ మనకు 9 months to 12 months ఆ టైంలో ఇస్తాము, ప్లస్ దానికి బూస్టర్స్ ఉంటాయి. సెకండ్ హెపటైటిస్ ఏ, ఇది కూడా ఖచ్చితంగా తీసుకుంటే మంచిది కిడ్స్. నెక్స్ట్ ఫ్లూ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్స్ ఏంటంటే మనము యూజువల్గా 6th month బేబీ 6th month ఉన్నప్పుడు 7th month ఉన్నప్పుడు రొటీన్గా ఇస్తాం, ఓకే. అండ్ అప్ టు 6 years ఏజ్, పిల్లలు 6 years ఏజ్ వచ్చే వరకు ఎవ్రీ మాన్సూన్ అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే ఒక 10 days బిఫోర్ జూన్ ఫస్ట్ వీక్లో కంపల్సరీ అందరూ ఒక పిల్లలకి ఫ్లూ షాట్ ఇప్పియాలి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే మనకు కామన్ ఫ్లూస్తో వచ్చే ఇన్ఫెక్షన్స్తోనే కొంచెం అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ అప్ టు 6 years. సో అదొక వ్యాక్సిన్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎంఆర్. ఓన్లీ గవర్నమెంట్లో ఓన్లీ మీజిల్స్ రూబెల్లాకి మాత్రమే ఇస్తాడు, కానీ బయట MMR, MMR, మమ్స్, మీజిల్స్ అండ్ రూబెల్లా. సో దీస్ ఆర్ ద 4 differences. సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ జనరల్గా నీ దగ్గర మ్యాథ్స్ వచ్చే కేసెస్ ఏంటి? లెక్సే ఒక టాప్ 5 దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్ ఇప్పుడు మన వాళ్ళ పిల్లలందరికీ ఇవే వస్తున్నాయి అన్నట్టు. మనకు మెయిన్గా వచ్చేటి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఓకే. నెక్స్ట్ న్యూమోనియాస్, నెక్స్ట్ డయేరియాస్, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఎనీ హెడేక్స్, ఓకే. నెక్స్ట్ కాన్స్టిపేషన్. సో ఇవి మేజర్గా మన పీడియాట్రిక్ ఓపీడీలో ఇవే కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లగాడు స్టమక్ పెయిన్ అనగానే మనం భయపడాలా? ఎందుకంటే నేను మసాలా స్టమక్ పెయిన్ అంటూ స్కూల్ డుమా కొట్టినా నేను మసాలా. సో లైక్ అందరం చేసి యాజ్ ఎ పేరెంట్ లైక్ కనిపెట్టడానికి వాళ్ళకి నిజంగా ఉందా ఏమన్నా అట్లాంటి హౌ? అంటే స్టమక్ పెయిన్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్. యాక్చువల్లీ నేను ఇందాక మిస్ అయినా, స్టమక్ పెయిన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్స్ మాకు జనరల్ ఓపీడీలో, పీడియాట్రిక్ ఓపీడీలో కనిపిస్తాయి. స్టమక్ పెయిన్ ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. దాన్ని ఫంక్షనల్ పెయిన్ అంటాం. ఫంక్షనల్ పెయిన్ అంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ పెయిన్, ఇంకొకటి ఆర్గానిక్ పెయిన్ అంటాం. ఆర్గానిక్ పెయిన్ అంటే లోపల ఏదో వ్యవస్థలో ఏదో ప్రాబ్లం ఉన్నది, రైట్. ఆల్ త్రూ ద స్టమక్ ఏదైతే ఉందో లోపల చాలా ఉంటాయి, దాని జోలికి పోలేను. కాకపోతే దాన్ని ఆర్గానిక్ పెయిన్ అంట. అక్కడి నుంచి ఆరిజినేట్ అయితే దాన్ని ఆర్గానిక్ పెయిన్ అంట. రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి కొన్ని. కాన్స్టెంట్గా పిల్లలు యూజువల్గా ఏమంటారంటే నాకు కడుపు వస్తుంది అని అంటారు. మనం ఏదైనా టీవీ పెట్టి లేకపోతే వాళ్ళని ఏదైనా డైవర్ట్ చేయగానే యూజువల్గా డైవర్ట్ అయిపోతారు. సో ఫంక్షనల్ పెయిన్ అంటే అట్లా డైవర్ట్ అయిపోతారు. కానీ నిజంగా ఆర్గానిక్ పెయిన్ ఉంటే మాత్రం కంటిన్యూస్గా రోలింగ్ పెయిన్, కింద పడుకొని ఏడవడం, ప్లస్ స్టమక్ పెయిన్తో పాటు వామిటింగ్స్ రావడం, ఓకే. కంటిన్యూస్గా వామిటింగ్స్ ఉండడము, స్టమక్ పెయిన్తో పాటు ఏదైనా సివియర్గా డయేరియా రావడం, అంటే బాగా లూజ్ మోషన్స్ రావడము, ఇట్లాంటివి ఉంటే మనం భయపడాలి. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటుంది. స్క్రీన్ టైం పిల్లలకి ఇప్పుడు పెద్దోళ్ళే వాళ్ళు పనులు చేసుకోవడానికి పిల్లగానికి ముందర టీవీలో లేకపోతే ఫోన్ ఇచ్చేసి అలవాటు చేస్తున్నారు. వాడు అట్నే అలవాటు అయిపోతున్నాడు, వాడి స్క్రీన్ టైం కూడా పెరిగిపోతుంది. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లము. అంటే అట్లీస్ట్ ఇన్ ద పాస్ట్ 3-4 years నుంచి ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ రైట్ నౌస్. హై స్క్రీన్ టైమ్స్. ఇప్పుడు సమ్మర్లో కూడా స్క్రీన్ టైం ఇట్లా ఒక్కొక్కరికి 6 hours, 7 hours, 8 hours చూసే కిడ్స్ కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ దేర్ సంథింగ్ కాల్డ్ నౌ విజువల్ ఆటిజం, ఓకే. అట్లా చూసి కూడా దెర్ ఇస్ అ డయాగ్నోసిస్ నౌ విజువల్ ఆటిజం. అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తే కూడా ఆటిజం వచ్చే సూచనలు కూడా కనిపిస్తాయి. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ నౌ. సో అట్లా కాకుండా ఇంకా ఏదన్నా వేరే గేమ్స్, ఎక్కువ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ని ఎక్కువ చేయడం, లేకపోతే ఏదైనా పజిల్స్ ఇవ్వడము, పిల్లలకి ఏదైనా పజిల్ సాల్వింగ్ అట్లా చేయడము. సో వాట్ ఎవర్ యూ కెన్ డూ వితౌట్ స్క్రీన్ టైం. స్క్రీన్ లేకుండా ఇస్తే మంచిది. ఇట్స్ వెరీ డేంజరస్ ట్రెండ్ నో విచ్ ఈస్ ఇన్. దాంతోనే ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మనకు హెడేక్స్. దెర్ ఆర్ పీడియాట్రిక్ హెడేక్స్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ నో బికాస్ ఆఫ్ స్క్రీన్ టైం. అండ్ అట్లీస్ట్ టీవీ చూడడము ఈజ్ నెక్స్ట్ బెటర్ థింగ్. ఫోన్స్ చూడడం అయితే ఇట్స్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్. ఫోన్స్ అండ్ ఐప్యాడ్స్ చాలా దగ్గరికి పెట్టుకొని దెర్ ఇస్ నో ప్రాపర్ డిస్టెన్స్ ఆల్సో. ఐకి మనకు స్క్రీన్కి డిస్టెన్స్ కూడా లేదు. అట్లీస్ట్ టీవీ ఉంటే కొంచెం సర్టన్ డిస్టెన్స్లో చూస్తారు, అదన్నా బెటర్. అది కూడా బ్యాడ్, అది అట్లీస్ట్ దట్ ఈస్ బెటర్.
పిల్లలకు అలవాటు చేస్తే ఇవ్వండి, రోజు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అట్లా టీవీ టైం ఇవ్వండి, బట్ నాట్ మొబైల్ ఆర్ ఐప్యాడ్. దట్ ఈస్ స్ట్రిక్ట్లీ అవాయిడ్. సో ఐ మీన్ కెన్ వి ఆస్క్, ఐ మీన్ లైక్ యూ ఆల్సో హ్యావ్ ఎ కిడ్ కదా, యాజ్ ఎ పీడియాట్రిషియన్, సో మీరు మీ కిడ్కి ఎలాంటి రూల్స్ కానీ లేకపోతే మీరు పెంచే విధానం ఎలా ఉంటుంది, సో దట్ జనరల్ పేరెంట్స్ కెన్ ఆల్సో నో. అంటే ఏం అందరి పిల్లలానే వీళ్ళు కూడా కంపల్సరీ స్క్రీన్ టైం కావాలని ట్రై చేస్తారు. ఇప్పుడు సమ్మర్లో ఇట్ ఇస్ నవ్వు మాకు కూడా వెరీ డిఫికల్ట్ స్క్రీన్ టైం లేకుండా చూడడానికి. కాకపోతే ఇక రకరకాలుగా ఏదైనా పజిల్స్ నేను ఏం చేస్తాను అంటే రకరకాలుగా అమెజాన్ ఉంది కాబట్టి ఫార్చునేట్గా దాంట్లోకి వెళ్ళి ఏదైనా పజిల్స్ ఆర్డర్ చేయడము కాన్స్టెంట్గా. ఇప్పుడు 2-3 years కిడ్స్ ఉంటే ఏదైనా బ్లాగ్స్ ఆర్డర్ చేయడము, అండ్ వాళ్ళకి ఏదైనా సింపుల్ అవుట్డోర్, ఇప్పుడు క్రికెట్ కిట్స్ దొరుకుతున్నాయి, జస్ట్ సింపుల్గా అవుట్డోర్లో క్రికెట్ ఆడుకోవడానికి అట్లా ఏదైనా చేయడము, ప్లస్ రోజు ఏదో ఒక యాక్టివిటీ, సింపుల్ యాక్టివిటీ ఇవ్వడం. ఓకే, అట్లాంటిది ఏదైనా ప్లాన్ చేసి తగ్గించి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అంటే నేను పీడియాట్రిషియన్ అవ్వడం వల్ల, డాక్టర్ కిడ్స్ అవ్వడం వల్ల వాళ్ళేమి స్క్రీన్ అస్సలే చూడట్లేరు అని చెప్పి, టు బీ హానెస్ట్ వాళ్ళు కూడా స్క్రీన్ చూస్తున్నారు. మేము కూడా చెప్తున్నాము స్క్రీన్స్ చూడదని, కానీ మాకు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలని ఇట్ వెరీ డిఫికల్ట్. మాకు కూడా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బికాజ్ వీఆర్ వర్కింగ్ పేరెంట్స్. ఓకే, వర్కింగ్ పేరెంట్స్. సో కాన్స్టెంట్గా వాళ్ళకి అసలే స్క్రీన్ ఇవ్వకుండా చేయాలి. కాకపోతే వాట్ వీ ప్రాక్టీస్ అట్ హోమ్ ఇస్ అట్లీస్ట్ స్క్రీన్ చూస్తే టీవీ, కానీ స్ట్రిక్ట్లీ నో టు మొబైల్స్ అండ్ ఐప్యాడ్స్. సో దట్ ఈస్ మై ఒపీనియన్. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, యూ గేవ్ అస్ సో మెనీ వాల్యుబుల్ ఇన్పుట్స్. యాక్చువల్లీ నాకు తెలిసి పీడియాట్రిషియన్ వర్క్స్ కానీ లేకపోతే నియోనటాలజిస్ట్ వర్క్స్ కానీ దెర్ ఈస్ సో మచ్ ఇన్ డెప్త్ దట్ వీ నీడ్ టు అడ్రస్ అండ్ టాక్ అబౌట్. హోప్ఫుల్లీ సూన్ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ప్యానల్ డిస్కషన్ అండ్ దెన్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ, సరే. Okay, see you on the next episode.